అందరికీ నమస్తే. స్కామ్ 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 అయితే మంత్రులు, లేకపోతే వాళ్ళ కొడుకులు, లేకపోతే వాళ్ళ అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ వెంబడి తిరిగే వాళ్ళు, లాస్ట్‌కు గుళ్ళల్లో కూడా స్కామ్. ఇది ఎక్కడో జరిగితే నేను ఇంత పెద్ద వార్త చెప్పేవాడిని కాదు. యాదగిరి గుట్టలు జరిగింది స్కామ్. 10,00,000 రూపాయల స్కామ్. దానిలో మన భక్తుల మనం బంగారం, వెండి సమర్పిస్తాం కదా, హుండీలో వేస్తాము, లేకపోతే కానుకగా ఇస్తాం కదా స్వామికి. దాన్ని వీళ్ళు కరగబెట్టి దాన్ని డాలర్స్గా మారుస్తారు, అంటే బిల్లలుగా మారుస్తారు దేవుని ప్రతిమలతోన. అవి మాయం చేసిరట. 10 నుంచి 20 లక్షల రూపాయల బంగారు బిల్లలు, దేవుని బిల్లలు మాయం చేసినారు. యాదగిరిగుట్టలో స్కామ్ ఒక సంవత్సరం క్రితం జరిగిందంట, ఇప్పుడు బయటపడ్డది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనం గుట్టకు పోయినా, లేకపోతే ఏడికి పోయినా, వేములవాడ పోయినా, సమ్మక్క సారక్క పోయినా, మనం ఎంతో భక్తితోన డబ్బులున్నోళ్ళు డబ్బులు వేస్తారు, డబ్బులు లేని వాళ్ళు బంగారము, వెండి అట్లాంటివి కూడా కానుకగా ఇస్తూ ఉంటారు. డబ్బులు అయితే డబ్బులు హుండీలో వేస్తాం మనం. అయితే వాటిని జాగ్రత్తగా దేవాలయం కోసం వాడాలి. ఈడ ఏమైంది, మనం తిరుపతిలో చూసినాం. తిరుపతిలో డాలర్లు ఎత్తుకుపోయారట అని అదొక పెద్ద కేసు నడుస్తుంది. కానీ మన యాదగిరిగుట్టలో కూడా ఇట్లాంటి వార్త చెప్పాల్సి వస్తుందని ఎవరు అనుకోరు, ఇట్లాంటి వార్తలు వస్తాయని. గుట్టల ఏడాది క్రితం వెండి, బంగారు డాలర్లు మొత్తం మాయమైనాయంట. ఏడాది క్రితం పోతే ఇప్పుడు ఆడిట్ చేస్తే బయటపడ్డది. ఆడిటింగ్లో బయటపడ్డది అసలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ. జనాలకు అమ్ముతేనేమో డబ్బులు వస్తాయి, లెక్క ఉంటుంది. అమ్మలేదు, డబ్బులు రాలేదు, కానీ మాయమైపోయినాయి. దానిలో మరి సిబ్బంది ఎవరో మరి ఏం కథనో. దీని మీద ఇప్పటిదాకా దేవాదాయ శాఖ అసలు స్పందించలేదు కూడా. మనకు యాదగిరిగుట్ట చాలా పెద్ద టెంపుల్, మనకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఎంత సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంటు అంటే, మా పని మేము చేస్తున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇట్లే ఉంటుంది తెలంగాణ అంటే, ఇట్లే ఉంటుంది అనుకున్నారా, ఏందో అర్థమవుతలేదు. అవి ఏంటంటే 20 ఇయర్స్కి వెళ్ళి అమ్ముతున్నారంట. 20 ఇయర్స్కి వెళ్ళి ఆడ ప్రతిమలు, బంగారము, వెండికి సంబంధించినవి అమ్ముతారంట. అయితే మధ్యలో బంద్ చేసినాక మళ్ళీ మన తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత అమ్ముతున్నారు. యాక్చువల్ ఏం చేస్తారంటే, సిస్టమ్ ప్రకారం మనము బంగారం కానీ, వెండి కానీ దేవునికి సమర్పిస్తాం కదా. సమర్పించిన తర్వాత వాటిని మింట్ కాంపౌండ్ అని సెక్రెట్ వెనకాల ఉంటుంది. ఆ మింట్ కాంపౌండ్లో 2 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్, దాని లిమిట్ ఎంతనో ఆ కాయిన్స్ తయారవుతాయి. ఒకప్పుడు నోట్స్ కూడా తయారయ్యేదంట. ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది నాణాల బండాగారం, ఆడ అంత ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. సేమ్ మనం గుట్టలో ఇచ్చిన బంగారం కానీ, వెండి కానీ దేవునికి సమర్పించింది మింట్ కాంపౌండ్లో ఉన్న మన కాయిన్స్, చిక్కాలు అంటాం కదా, మనం చిక్కాలు ముద్రించే అడిగి వస్తాయంట. వాళ్ళు ముద్రించి వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఫోటోను దాని మీద పెట్టి అట్లా ఆకారాన్ని బంగారము, వెండి బిల్లల మీద పెట్టి వాటిని ఈవోకు పంపిస్తారంట. ఈవో నుంచి అక్కడ ఒక ప్రచార ఒక కౌంటర్, ఆ కౌంటర్లో ఈ బిల్లలు అమ్ముతారంట. చాలామంది కొంటుంటారు, అడుగున్న వాళ్ళు కొనుక్కొసుకుంటారు అవి. అయితే అవి మాయం చేసారు. అందులో ఎక్కడ పోయిందో మేడం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఇప్పటిదాకా స్పందించలేదు దీనిపైన. కొండా సురేఖ గారు అక్కడ కూడా కనిపిస్తలేరు. సమ్మక్క సారమ్మ దగ్గర కూడా కనిపిస్తలేరు. ఎవరి శాఖలు ఎవరు ఏమీ లేవు. మాకెందుకు, మేము అనవసరంగా ఎక్కువ యాక్టివ్ అయితే రేవంత్ రెడ్డి ఇరికిస్తున్నాడు అని చెప్పేసి భయపడుతున్నారా, లేకపోతే ఇట్లాంటి స్కాముల్లో పోతే మళ్ళీ అనవసరంగా మనోళ్ళే బయటపడతారు, దీంతో ఎందుకు ఇదంతా గొడవ అనా. దీనికి డిఓ దూర్బల భాస్కర్ వివరణ ఇచ్చినట్ట. త్వరలో రికవరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. సంవత్సరం క్రితం పోయినవి ఇప్పుడు రికవరీ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు. దానిలో ఎవరున్నారో, ఎవరు లేరో, దానిలో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో, ఎవరు మానేసినరో. ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినవా? భక్తులు ఇచ్చినది స్వామివారికి ఇస్తే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు దానిలో ఉన్న పనిచేస్తూ ఎత్తుకొని పోతే, అంటే దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, దేవాదాయ శాఖ ఏం చేస్తున్నది, కానీ నిఘా కూడా లేదా కనీసం. అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినాం మనం. యాదగిరిగుట్టలో ఇట్లాంటి వార్తలు రావడం నాకు తెలిసి చాలా తక్కువ, అసలు రావు. యాదగిరిగుట్టలో కూడా ఈ నిఘా వైఫల్యం, లేకపోతే సిబ్బంది చేతివాటం, దేవాదాయ శాఖ నిర్లక్ష్యం, ఎవరి వాళ్ళు దోసుకుంటారు తెలంగాణలో. మా తిప్పలు మేము అనుకున్నాం. సంవత్సరం క్రితం అంటే ఇంకా ఈ గవర్నమెంటే ఉన్నది కదా. 2024లో పోయినాయంట, 24 ఎండింగ్లో పోయినాయంట, 25 ఎండింగ్లో వీళ్ళు ఆర్టింగ్ చేస్తే ఆ బొక్కలు మొత్తం బయటపడ్డాయి. ఇంకా ఏమేమి పోయినావో ఏం పోలేదు, కొన్ని మాత్రం బయటకు వచ్చినాయి. బట్ 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు
విలువ ఉండొచ్చు అంట. అన్ని బంగారం వెండి డాలర్లు మాయమైనట్టు గుర్తించారంట. ఇది రికవరీ అయినప్పుడు మళ్ళీ స్వామికి చేరినప్పుడు. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వం పనిచేయ ఎట్లుంటుంది, యథా తథ తథా ప్రజ. రాజు ఎట్లా ఉంటే కింద వ్యవహారం గట్టే ఉంటుంది. ఇక రాజు పొద్దుగా లేచి బయటనే తిరగబట్టే ఇంకేముంటుంది. మినిస్టర్స్ గట్లే ఉన్నారు. వాళ్ళు నాకేంటి నాకేంటి తప్ప ఈ సమాజానికి ఏంది, ఈ తెలంగాణకి ఏంది, మన శాఖ ఏంది, మన శాఖలో ఏం పనులు చేయాలి, ఏం పని చేయకూడదు, నిఘా ఏంది, వచ్చేది ఏంది, పోయేది ఏంది, ఏం పట్టింపు లేదు. పోతే పోని లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటారు అనుకుంటున్నారో ఏమో మరి. లక్ష్మీనరసింహస్వామి చూసుకోవాలి చేస్తే ముందు వీళ్ళని చూసుకోవాలి. ఈ నిర్లక్ష్యం చేసిన వాళ్ళని చూసుకోవాలి. ఆ బంగారు వెండి డాలర్లను ఎత్తుకపోయిన వాళ్ళని చూసుకోవాలి. దీని మీద కనీసం సరే ప్రభుత్వానికి చెప్పి ఎవరు ఏరి దొంగతనాలు ఎవరో చేస్తారు, ఎవరో చేతివాటం ఉన్న వాళ్ళు, ఎవరో కొంత దొంగలు వచ్చిన వాళ్ళు చేస్తారు. దాన్ని కనీసం సీరియస్గానే తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ జరగకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి కదా. వీళ్ళు ఏదో తేలుకున్న దొంగలాగా వీళ్ళు మౌనంగా ఉంటే ఇంకేముంది, రేపు మంచి గుట్టలు ఇంకా చాలా పోతాయి. ఇంకొక గుట్టలనే పోతాయి. ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఇది మన తెలంగాణలో. ఇంకా ఆడ కూడా ఇంతే, గుట్టలు పోతే ఏం చేసారు ఏం చేయలే కదా, ఈడు కూడా అట్లే చేస్తామంటారేమో. కానీ ప్రభుత్వము నిర్లక్ష్యం కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచలేకపోయినారు. తర్వాత పోయిన తర్వాత ఒక సీరియస్ యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు. ఇప్పటిదాకా ఏడ కేసు పెట్టినరో, ఏడ ఎఫ్ఐఆర్ అయిందో, ఎవరిని అరెస్ట్ చేసినారో ఏం సమాచారం కూడా లేదు ఎక్కడ మీడియాలో. అసలు ఈ వార్తను కూడా ఎవరు పెద్దగా మీడియా టేకప్ చేయలేదు. గుట్టల 1,00,000 మంది వస్తే 1,00,000 మంది వచ్చిన రోజు అని వార్తలు వస్తాయి. కానీ గుట్టల ఇంత పెద్ద స్కామ్ జరిగితే వార్త లేదు. ఇది తెలంగాణ జరుగుతున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్.